అరికిపూడి వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్లో మాటల మంటలు ఆగడం లేదు. ప్రాంతీయ వైషమ్యాలను రెచ్చగొడుతోందని కాంగ్రెస్ అంటూ ఉంటే హస్తం పార్టీనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందంటూ బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అసలు ఇష్యూ పక్కకు పోయిందని, సీమాంధ్ర వివాదం తెరపైకొచ్చిందనే వాదన వినిపిస్తోంది. సవాళ్లు ప్రతి సవాళ్లు, హౌస్ అరెస్టులు, కేసులు, పోలీస్ స్టేషన్లుగా సాగిన గాంధీ కౌశిక్ రెడ్డి వివాదంలో మూడో రోజు మాటల యుద్ధం సాగింది. తెలంగాణలో గత 10 ఏళ్లలో ఎన్నడూ ప్రాంతీయ విద్వేషాలు చూడలేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ ప్రజలంతా తమవాళ్లే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి లేని పంచాయతీలు పెడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఓటు వేయలేదని హైదరాబాద్ ప్రజలపై ఆయన కక్ష కట్టారని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో ప్రాంతీయ విద్వేషాలు లేవు, ఇకపై కూడా ఉండవని క్లారిటీ ఇచ్చారు కేటీఆర్. హైదరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి పగబట్టిండు. నాకు ఒక్క ఓటేయలే, ఒక్క సీటు ఇయ్యలే, నన్ను పనికిమాలిన వాడని చెప్పి హైదరాబాద్ ప్రజలు భావించిండ్రు అని చెప్పి పగబట్టి ఇవాళ లేని పంచాయతీలు పెట్టి ఒక చిల్లర మల్లర ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒకటి మాత్రం పక్క, మేము ముందు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, తప్పకుండా హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ మావారే. కేసీఆర్ గారు ఈనాడు కాదు, తెలంగాణ రాకముందు చెప్పిండ్రు, తెలంగాణ వచ్చినాక చెప్పినారు. ఇక్కడ ఏ ప్రాంతీయ తత్వం గాని, ప్రాంతీయ ద్వేషం గాని, టీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలో ఉంటే ఎన్నడూ ఒక చిన్న సంఘటన, ఒక చిన్న ఎఫ్ఐఆర్ గాని, ఒక చిన్న దాడి గాని, ఒక చిన్న ఘటన కూడా జరగలేదు ప్రాంతీయ తత్వం మీద. ఇప్పుడు కూడా ఉండదు, ఉండబోదు. అరికపూడి గాంధీ విషయంలో బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను తప్పుపట్టారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వ్యవహరించిన తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆ సంఖ్య ఆయన ఏ పార్టీలో ఉన్నాడనేది సభాపతి గారు స్పష్టంగా అనౌన్స్ చేశారు. వాళ్ళు కూడా విని చాలా సంతోషపడి పక్కన కూర్చున్నారు. ఇవాళ మా పార్టీ కాదని అంటే ఎట్లా వాళ్ళకి ఇంకా ఏదో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు. మా పార్టీకి ఉన్న ఇంకో ఆయన మీ పార్టీ అనేది మీరు చెప్తూనే ఉంటారు, సభాపతి గారు కూడా అనౌన్స్ చేస్తారు. ఇంకా దాంట్లో గందరగోళం లేదు. మీలాగా అసలు ప్రతిపక్షానికి కూడా ఇవ్వకుండా ఆనాడు సిఎల్పి లీడర్గా నేనే ఉన్నాను, ఎల్ఓపి స్థానం లేకుండా చేశారు. మీరు ఆ రకంగా పచ్చిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఇంకా మళ్ళీ తౌదినమ్మా అని బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ ఉన్నారు జనం. మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం. హైదరాబాద్ ప్రజలపై తాము ఎప్పుడూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదన్నారు. కేసీఆరే ప్రాంతీయ తత్వం రెచ్చగొట్టారన్నారు. ఎన్నడూ కూడా హైదరాబాదులో ఉండేటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి విషయం లోపల ఎప్పుడు కూడా విపరీత వ్యాఖ్యలు చేయలేము మేము కానీ, మా పార్టీ నాయకత్వం కానీ. చంద్రశేఖరరావు గారే చేసినారు, మాది బిర్యానీ, మీది పెండగూడెం, లేకపోతే మీకు రాక్షసులు, రావణ, లంక, అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి అన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాం. ఇవాళ కేటీఆర్ గారికి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎక్కడో విజయవాడలో, గుంటూరులో జన్మించి ఆడికే ఇక్కడికి వచ్చి పెత్తనం చేస్తే నడవదని తొడగొట్టినటువంటి వాళ్ళు ఎవరు? అయితే బీఆర్ఎస్ఏ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిందని, సీమాంధ్ర వివాదాన్ని రాజేసిందని చెబుతున్న కాంగ్రెస్ అరికపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి ఇద్దరూ చేసింది తప్పే అంటోంది. భౌతిక దాడులు మంచివి కాదని చెబుతూనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ మంత్రి పదవులు ఇవ్వలేదా అని ప్రశ్నిస్తోంది.